హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఇక్కడ మేము కార్ పార్క్ చేసి ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నామో నిజంగా నాకు కూడా తెలియదు. నాకనే కాదు, రాముకు కూడా తెలీదు. బట్ అయితే ట్రైన్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. అది ఎందుకు అంటే కన్నయ్య మేము తిరుపతికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ట్రైన్లో వెళ్దాం నాన్న అని అడుగుతూనే ఉన్నాడు. అంటే మేము తిరుపతికి ట్రైన్లో వెళ్ళాం కదా, మోస్ట్లీ తనకు ఆ జర్నీ నచ్చింది అనుకుంటా ట్రైన్లో వెళ్ళడం. ఇంటికి వచ్చినప్పటి నుంచి టీవీలో ఏదన్నా ట్రైన్ చూసినా లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్దాము అంటే ట్రైన్లో వెళ్దాం నాన్న, ట్రైన్లో వెళ్దామమ్మా అలా అంటూనే ఉన్నాడు. ఇంకా తన కోసం సరే ఈరోజు తీసుకొని వెళ్దాము జస్ట్ అలా ట్రైన్లో అని డిసైడ్ అయ్యాడు అనమాట రాము. అందుకే ఇక్కడ ఇంకా వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది మేమేం అనుకోలేదు, జస్ట్ టికెట్స్ తీసుకొని జస్ట్ అలా ట్రైన్లో తిప్పేసుకొని వద్దాం అన్నట్టు అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా మేము మెట్రో రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం నేను కూడా మెట్రో రైల్వే స్టేషన్ దగ్గరికి రావడము. అండ్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను బెంగళూరులో కూడా మెట్రో ట్రైన్ని. ఇంతకుముందు ఏం ఎక్కలేదు. అంటే మలేషియాలో అక్కడంతా మెట్రో ట్రైన్ ఎక్కాను కానీ బట్ ఇండియాలో ఫస్ట్ టైం అనమాట మెట్రో ట్రైన్ ఎక్కుతున్నాను. టికెట్స్ అయితే తీసేసుకున్నాము. అవే టికెట్స్ చూపించాను కదా, కాయిన్స్ లాగా ఉన్నాయి కదా అవి. ఆ కాయిన్స్ చూసి నాకు మలేషియా గుర్తొచ్చింది. ఎందుకంటే మేము కూడా అక్కడికి ట్రిప్కి వెళ్ళినప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కాలి అనుకున్నప్పుడు అలాంటి కాయిన్స్ ఇచ్చేవాళ్ళు. నేను అదే రాముతో కూడా చెప్పాను, నేను మనం మలేషియా వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటి కాయిన్స్ ఇచ్చేవాళ్ళు కదా అని. అండ్ ఇక్కడైతే ఇంకా మేము ప్లాట్ఫారం దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ట్రైన్ వచ్చింది బట్ మేము వెళ్ళలేదు, కొంచెం రష్ ఉందని వెళ్ళలేదు. సెకండ్ టైం వచ్చిన ట్రైన్లో వెళ్ళామన్నమాట. ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ట్రైన్ ఉంటుంది. నిజంగా కన్నయ్య అయితే చాలా ఎంజాయ్ చేశాడు. అంటే చాలా డేస్ తర్వాత ట్రైన్ ఎక్కాడు కదా, తనకి ఎందుకో హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రైల్వే స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంది. మెట్రో రైల్వే స్టేషను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా ఉంటుంది అని. అండ్ ఇక్కడైతే ఇంకా మా స్టాప్ వచ్చేసింది, దిగేసాము. అండ్ అలాగే మేము ఎక్కడికి టికెట్ తీసుకున్నామో చెప్పలేదు కదా, మెజెస్టిక్ వరకు తీసుకున్నాము. ఇంకా మెజెస్టిక్ వచ్చేసింది కాబట్టి దిగేసాం అనమాట. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి అలా బయటికి వెళ్ళి జస్ట్ అలా తిరిగేసి మళ్ళీ వచ్చి టికెట్ తీసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు అనుకున్నాం అనమాట. అందుకే ఇంకా ఇక్కడ బయటికి వెళ్తున్నాము. కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట, ఎటు వెళ్ళాలో తెలియదు. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, బయటికి వెళ్ళడానికి ఒక రూట్ ఉంది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కాసేపు టైం పట్టింది బయటికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే మనము టికెట్స్ తీసుకున్నాం కదా మెజెస్టిక్ వరకు, ఆ కాయిన్స్ అనేది ఇందులో వేసేయాలి. వేసేయగానే ఇలా గేట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడైతే మేము బయటకు వచ్చేసాము. మెజెస్టిక్ దగ్గర చాలా స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు కానీ కొంచెం దూరం వెళ్ళాలి. ఇంకా అంత దూరం పిల్లల్ని వేసుకొని వెళ్ళినా అక్కడ ప్రశాంతంగా షాపింగ్ అయితే చేయనివ్వరు. అందుకే ఇంకా మేము వెళ్ళలేదు. జస్ట్ పిల్లల్ని అలా కాసేపు ఇక్కడే అంతా చూపించుకుంటా జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్తే అక్కడ అండర్ పాస్ దగ్గర చిన్నగా ఉంది, కొంచెం షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. మేము నడుచుకుంటూ వస్తే మాకు ఇది తెలిసింది. ఇంకా ముందుకు వెళ్తే మేబీ ఇంకా ఉందేమో, బట్ మేమైతే ఈ కొంచెం చూసుకొని రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇక్కడ కొన్ని తీసుకున్నాను, చిట్టి తల్లికి అండ్ నాకి హ్యాండ్ బ్యాగ్స్ అంట, చెప్పులు అంట అలా తీసుకున్నాను. ఫిక్స్డ్ రేట్ అయితే ఎక్కువ అనిపించింది నాకైతేను. క్వాలిటీ అయితే ఓకేగా ఉన్నాయి. ఆ క్వాలిటీకి ఆ రేటు ఎక్కువ అనిపించింది నాకైతే. అలాగే నేను ఇక్కడే రింగ్ లైట్ కూడా తీసుకున్నాను. అది ఇప్పటికీ వర్క్ అవుతుంది, బాగానే ఉంది. ఇలాంటి చోట ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలనుకుంటే కొంచెం నిదానంగా చూసి తీసుకోవాలి. హడావిడిగా అయితే అసలు అవి బాగుంటాయో లేదో కూడా చెప్పలేము మనము. నిజంగా ఈ కొద్ది షాపింగ్కే పిల్లలిద్దరు చాలా ఇబ్బంది పెట్టేశారు. ఒక చోట కుదురుగా ఉండలేదు, పరిగెత్తుతున్నారనమాట. ఇంకా రాము కాక వెళ్ళిపోదాంరా, అస్సలు వీళ్ళు ఉండట్లేదు, షాపింగ్ వద్దు ఏమొద్దు అన్నారు. పిల్లలు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటే డైరెక్ట్ మెజెస్టిక్ స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి వెళ్దాం అన్నట్టు మనసులో అనుకున్నాను, కానీ అస్సలు వాళ్ళు ఉండలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే చిట్టి తల్లికి షూస్ తీసుకుందామని చూస్తున్నాను. కలెక్షన్ కూడా బాగానే అనిపించింది నాకైతే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎన్ని షూస్ తీసుకున్నా లేకపోతే ఎన్ని డ్రెస్సులు తీసుకున్నా వాళ్ళు పెరిగే ఏజ్ కాబట్టి అవి తొందరగా చిన్నవైపోతాయి, పట్టవసలు. అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు తీసుకున్నా కానీ ఆల్రెడీ తనకు షూస్ చాలానే ఉన్నాయి, కానీ ఎందుకో నాకు కలెక్షన్ బాగుందనిపించి జస్ట్ అలా చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి టికెట్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ టుడే వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.